కాకుండా తను అరణ్యాలలో నివసిస్తున్నవాడు. అంటే ఈ అయోధ్య నగరం ఏదైతుందో దాని బయట నివసిస్తున్నవాడు ఈ గుహుడు. ఈ గుహుడు ఏం చేస్తాడంటే రాముడు వస్తున్నాడు అని చూస్తాడు. ఎప్పుడు ఇది అరణ్యవాసానికి శ్రీరామచంద్రుడు వెళ్తున్నప్పుడు చూస్తాడు. చూసేసి గుహుడు పరిగెత్తుకుంటూ వస్తాడు రాముడి దగ్గరికి. రాముడు ఏం చేస్తాడు, అరే గుహుడు వస్తున్నాడు కదా అని లక్ష్మణుని అందరినీ వెంటబెట్టుకొని తాను కూడా పరిగెత్తుకొని వెళ్తాడు. అంటే తను కూడా వెళ్తాడు. అంటే ఒకవేళ రాముడికి జాతి అహంకారం ఉందనుకుంటే ఆ గుహుడు వస్తున్నాడులే వచ్చి నన్ను కలుస్తాడు అనుకునేవాడు. కానీ రాముడు అలా అక్కడ ఆలోచించలేదు. తను కూడా తొందరగా నడుచుకుంటూ వెళ్ళి గుహుడి దగ్గరికి వెళ్ళి తన్ని కలుసుకుంటాడు. కలుసుకోవడమే కాకుండా గుహుడు ఏం చేస్తాడంటే నేను నీ దాసుణ్ణి, ఈ రాజ్యం నీదే అని చెప్తాడు గుహుడు. అప్పుడు రాముడు ఏం చెప్తాడు, మిత్రమా అని తన్ని కౌగిలించుకుంటాడు. అంటే ఇక్కడ శూద్రులంటే రాముడేమన్నా అంటరానితనాన్ని పాటించాడా? గుహుడు అంటరాని వాడని దూరంగా తోసేశాడా? తను తొయ్యలేదు. అక్కడ తన్ని కౌగిలించుకున్నాడు. అంటే నేను నీ దాసుణ్ణి అని గుహుడు చెప్తుంటే నువ్వు నా మిత్రుడివి అని రాముడు చెప్తున్నాడు. మరి జాతి అహంకారం, అంటరానితనం రాముడిలో ఒక విషమంతైనా కనిపిస్తుందా మనకి? ఖచ్చితంగా కనిపించదు. ఇది ఒక సందర్భం. అలాగే మనం శబరి ఉదాహరణ ఇచ్చుకుంటాం. శబరి ఎవరండి? శబరి కూడా శూద్రురాలే. శబరి శూద్రురాలు. పోతే తాను ఏం చేసింది, మతంగ మహర్షి అని ఎవరైతే ఋషి ఆశ్రమం ఉండేదో అక్కడ ఈ శూద్రురాలు వాళ్ళకి సేవలు చేసేది. అంటే నేను తపస్సు చేస్తా అని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ఋషులకి సేవ చేస్తూ తను కూడా తరించిపోయింది. రాముడు వెళ్ళే సమయానికి ఆ ఆశ్రమంలో ఈ శబరి ఒక్కతే ఉంటుంది. ఈ మతంగ మహర్షి వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు తపస్సు చేసుకొని స్వర్గానికి వెళ్ళిపోతారు. సో రాముడు వెళ్ళే సమయానికి శబరి ఒకతే ఉంటుంది. ఎందుకు ఒకటే ఉంటుందంటే మతంగ మహర్షే చెప్తాడు శబరికి, అమ్మ రాముడు వస్తాడు, నువ్వు రాముణ్ణి కలుసుకొని అప్పుడు స్వర్గానికి రా అని చెప్పెళ్తాడు. ఆ విషయాన్ని కబంధుడు అనే రాక్షసుడు కూడా రాముడికి చెప్తాడు. అక్కడ శబరి ఒక్కతే ఉంది, రామా నువ్వు వెళ్ళి తనని కలువు, నిన్ను కలిసిన తర్వాతే తను స్వర్గానికి వెళ్తుందని ఈ కబంధుడు చెప్తాడు. సో రాముడు వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే శబరి అప్పటికి పండు ముసలి, తను వెళ్ళంగానే రాముడిని చూసి మొక్కుతుంది. తను కూడా ఆప్యాయంగా శబరిని అక్కడ కూర్చోబెట్టుకుంటాడు రాముడు. అయితే ఈ శబరి మరి స్వర్గానికి వెళ్ళడానికి ఏ పుణ్యం చేసిందండి? తపస్సు చేసిందా? తను ఎలాంటి తపస్సు చేయలేదు. ఆ ఋషి మతంగముని ఎవరైతే ఉన్నారో ఆ ఋషికి సేవలు చేసింది. రాముడు వెళ్తే తను ఈ వేగి పండ్లన్నీ తను కొరికి ఎంగిలి చేసి రాముడి నోట్లో పెట్టిందని చాలామంది చెప్తుంటారు. ఇది రామాయణంలో ఉండదండి. సో రాముడు వెళ్ళినప్పుడు తనకి మొక్కుతుంది. మొక్కిన తర్వాత నేను కూడా మతంగ మహర్షి వీళ్ళందరూ స్వర్గంలో నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను కూడా నాకు సెలవయ్యి రామా, నేను కూడా వెళ్ళిపోతాను అని తను ప్రాణాన్ని వదిలేస్తుంది. మరి రాముడు ఏం చేస్తాడు, ఆ శబరి బాడీని తీసుకొని తను దహనం చేస్తాడు. సో శబరి అప్పుడు ప్రత్యక్షంగా అక్కడ దర్శనమిస్తుంది. అంటే గొప్ప తేజస్సుతో తన ఆత్మ దర్శనమిచ్చి ఆ ఆత్మ కూడా స్వర్గానికి వెళ్తుంది. మరి స్వర్గానికి వెళ్ళాలంటే ఒక శూద్రుడు తపస్సు చేయాలండి? అవసరం లేదండి.